అక్టోబర్ 13వ తారీఖు సోమవారం రోజున సింహరాశి వారి యొక్క జీవితంలోనే అతిపెద్ద శుభవార్తను వినబోతూ ఉన్నారు. సాయంత్రం 6 తర్వాత సింహరాశి వారు వారి జీవితంలోనే అతిపెద్ద శుభవార్తను వినబోతూ ఉన్నారు. అయితే అక్టోబర్ 13వ తారీఖు అలానే సోమవారం రోజున సింహరాశి వారు శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. ఉద్యోగ సమస్యలు, వ్యాపారం సమస్యలు, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్య సమస్యలు, నాగదోషం, సంతానం, భార్య భర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లో పరిష్కారం లభించును. నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి. మీకున్న ప్రతి సమస్యలను తొలగించుకోండి. వారి జీవితంలోనే ఎలాంటి పెద్ద శుభవార్తను వినబోతూ ఉన్నారు, ఈ సింహరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం. అలానే ఈ రాశి వారికి జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రం 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, అలానే పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో చాలా అంటే చాలా గొప్ప శుభవార్తలు రాబోతూ ఉన్నాయి. వీరి యొక్క జీవితంలోనే అత్యంత గొప్ప వార్తను అయితే వినబోతూ ఉన్నారు ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ధైర్య సాహసాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు ఏది అనుకున్నా సరే అది ఖచ్చితంగా కూడా నెరవేరాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటారు సింహరాశి వారు. వీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అనేటటువంటి తపనతో ఎంతో కష్టపడుతూ ఉంటారు. అలానే ఈ యొక్క సింహరాశి వారికి ఎవరిపైన అయినా సరే చాలా ఈజీగా అయితే నమ్మకం అనేది కుదరదు. ఎందుకు అంటే చాలా తెలివిని కలిగి ఉంటారు. ఎవరిపై కూడా అంత ఈజీగా వీరు నమ్మరు, అంటే నమ్మకాన్ని ఉంచరు. ఎందుకు అంటే వీరు చూస్తున్నటువంటి నేటి సమాజంలో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేటటువంటి దానిపైన పూర్తి అవగాహన అనేది ఉంటుంది వీరికి. అలానే ఎవరితో కూడా అంత సులువుగా గొడవలు పెట్టుకోరు. వీరు చూడటానికి కాస్త గంభీరంగా కనిపిస్తారు. ఎందుకు అంటే ఈ రాశికి అధిపతి సూర్యుడు అగ్నితత్వమైనటువంటి రాశిగా కూడా పరిగణించబడుతూ ఉంటుంది. మీ రాశికి అధిపతి అయినటువంటి సూర్య భగవానుని యొక్క ఆశీస్సులు గాని మీరు పొందగలిగితే ఇక మీకు తిరుగులేనటువంటి యోగం అనేది ఉంటుంది. మీరు జీవితంలో చూడనటువంటి కనీవిని ఎరగనటువంటి అదృష్టాన్ని కూడా పొందుతారు. ఎందుకు అంటే ఈ రాశికి అధిపతి సూర్యుడు. సూర్య భగవానుని యొక్క ఆశీస్సులు ఉంటే చాలు, ఇక మీకు తిరుగులేనటువంటి రాజయోగం అయితే పడుతుంది. సూర్య భగవానుని యొక్క ఆశీస్సులతో మీ జీవితం అనేది మారి అద్భుతంగా మీకు అనుకూలంగా మారిపోతుంది. ఎప్పటి నుండో ఉద్యోగం అనేది లేదు అని బాధపడుతూ ఉన్నటువంటి వ్యక్తులకి ఈ సమయంలో చక్కటి ఉద్యోగం అనేది వస్తుంది. విద్యార్థులు మంచి ఉత్తీర్ణత పొందటం కానీ అలానే మీ శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని ఈ సమయంలో మీరు పొందటం కానీ జరుగుతుంది. మీరు ఎంతైతే శ్రమపడి చదివారో లేదా ఎంతైతే శ్రమపడ్డారో, ఏదైతే కావాలి అని ఎంతో కష్టపడి మీరు చదవటం కానీ చేశారో ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే దక్కబోతూ ఉంది అని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా కూడా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అయితే వస్తుంది. ఎంతో కష్టపడి మీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అనేటటువంటి ఆలోచన ఉండి మీరు ఖచ్చితంగా కూడా ఆసక్తిగా ఉండాలి అనుకున్నా, అలానే మీ జీవితం అనేది ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు తమకంటూ ప్రత్యేకమైనటువంటి శైలిలో జీవిస్తూ ఉంటారు. అలానే గంభీరమైన వాయిస్ ని కలిగి ఉంటారు. వీరు ఎవరిని కూడా ఏమీ అనరు. అలానే వీరి పని వీరు చేస్తూ వెళ్ళిపోతారు.
కానీ వీరిని ఎవరైనా ఏదైనా అంటే అస్సలు ఊరుకోరు. వీరు ఎప్పుడైనా సరే అందరితో చాలా కలివిడిగా ఉంటారు. ఈజీగా కలిసిపోతారు. చాలా తీయగా అంటే చాలా మంచిగా నైస్‌గా మాట్లాడతారు. వీరి యొక్క మాట తీరుతో అందరిని ఆకట్టుకుంటారు. కానీ చూడటానికి సమాజంలో ఉండే వ్యక్తులకి వీరు అంటే కాస్త గంభీరంగా కనబడటం వల్ల వీరు కోపిష్టివారు. వీరు ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు. ఎవరినైనా మొహంపైనే మాటలు అనేస్తూ ఉంటారని అనుకుంటూ ఉంటారు. కానీ వీరు బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా విలువని ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా వీరు అందరినీ కూడా కలుపుకుపోతూ ఉంటారు. నిజానికి బంధాలకి బంధుత్వాలకి వీరు ఇచ్చే విలువని ఎవ్వరూ కూడా ఇవ్వరు అని చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో బంధాలు అంటేనే చాలా మంది కూడా ఆ బంధాలు ఏమున్నావిలే అనుకునేటటువంటి రోజుల్లో బ్రతుకుతూ ఉన్నాం. కానీ ఈ యొక్క సింహ రాశి వారు మాత్రం ఎప్పటికీ అయినా సరే ఏది మారినా సరే కానీ వీరి యొక్క తీరును మాత్రం మార్చుకోరు. బంధాలకి బంధుత్వాలకి తప్పకుండా విలువని ఇస్తూ ఉంటారు. అలానే తమ చుట్టూ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీని ఏర్పరచుకుంటారు. తమ బంధాలను కాపాడుకోవటం కోసం ఎన్ని సమస్యలను అయినా ఎదుర్కోవటానికి ఇష్టపడతారు. కానీ వీరు బంధాలను వదులుకోవటానికి మాత్రం ఏమాత్రం ఇష్టపడరు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వీరు బంధాల పట్ల బంధుత్వాల పట్ల చాలా అంటే చాలా మంచి ఫలితాలను కలిగి ఉంటారు. ముఖ్యంగా చెప్పుకోవాలి అనుకుంటే ఈ సింహ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఏదైనా సరే పట్టుబడితే తప్పకుండా సాధించి తీరుతారు. అలానే ఇదివరకు వీరికి ఏదైతే సమస్య అధికంగా పట్టి పీడించి ఉందో, అలానే వీరు ఊపిరి తీసుకోలేనటువంటి బాధతో ఏదైతే ఉన్నారో అది ఈ సమయంలో తొలగిపోతుంది. అలానే వీరికి ఎన్నో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. వీరు ప్రశాంతంగా జీవించలేని రోజులు ఉంటాయి. సరైన సమయానికి తిండి లేకపోవటం కావచ్చు, నిద్ర లేకపోవటం కావచ్చు, ఇలా వీరు కష్టాలలో ఉండి తిండి నిద్రని కూడా మానివేసేటటువంటి వ్యక్తులు. అలాంటి సిచ్యువేషన్లో ఉండి కూడా వీరు తమ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలి అనేటటువంటి ఆలోచనతో వీరు చాలా కష్టపడి ఒక స్థాయిలో నిలబడుతూ ఉంటారు. వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కూడా ఉంటాయి. నలుగురికి సాయం చేయాలి, ఆదుకోవాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరిపైన ఆధారపడి ఉండరు. అంటే స్త్రీలు అయినా కావచ్చు, అంటే తమ భర్త సంపాదిస్తే ఆ సంపాదనపైనే డిపెండ్ అయి ఉండటం కానీ, వారి యొక్క భర్త అనే వారు సంపాదిస్తే వీరు అంటే తిని కూర్చుంటాం అనేటటువంటి ఆలోచన అయితే ఉండదు. అలానే వీరి భర్తే సంపాదించాలి, వీరే అంటే తిని కూర్చోవాలి అనేటటువంటి ఆలోచన అయితే ఉండదు. ఆడవారు కూడా చాలా ధైర్యంగా పనులు చేసుకుంటారు. అంటే ఎవ్వరిపైన కూడా డిపెండ్ అయి ఉండరు. వీరికంటూ ప్రత్యేకంగా అంటే చాలా కష్టపడి ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించి ఒక మంచి పొజిషన్లో ఉంటారు. అలానే వీరు ఇంకొకరికి సహాయం చేయాలి అని చూస్తారే తప్ప ఇంకొకరి నుండి సహాయం పొందాలి అనేటటువంటి ఆలోచన అయితే వీరిది కాదు. ఇలా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల వ్యక్తిత్వం. ముఖ్యంగా ఈ రాశి వారికి గ్రహాలు అనుకూలంగా ఉండాలి. అంటే ఏ రాశి వారు అయినా సరే వారు జీవితంలో ఉన్నతమైన పొజిషన్లో ఉండాలి అంటే ముందు వారికి గ్రహాలు అనేవి అనుకూలించాలి. గ్రహాలు అనేవి అనుకూలిస్తే ఖచ్చితంగా కూడా వారు మంచి పొజిషన్లో ఉంటారు. గ్రహాల యొక్క అనుకూలత ఒక్కటి ఉంటే చాలు, ఇక వారు జీవితంలో ఉన్నతమైన పొజిషన్లో ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ప్రత్యేకించి వీరికంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి. అంటే బిజినెస్ పరంగా వీరు సొంతంగా బిజినెస్ పెట్టాలి అని, అలానే సొంతంగా వీరి కాళ్ళపైన వీరు నిలబడాలి అని చూస్తూ ఉంటారు. అలానే దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు, ఎంతో హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. చివరికి వీరి యొక్క ప్రయత్నం కూడా ఫలిస్తుంది. అలానే వీరి యొక్క ప్రయత్నం ఫలించడమే కాకుండా వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. అంటే ఒక బిజినెస్ మొదలు పెట్టాలి అనేటటువంటి దానిపైన ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సింహరాశి వారు చాలా అంటే చాలా తెలివితేటలతో ప్రవర్తిస్తారు. చాలా తెలివిగా ఉంటారు. అలానే వీరు ఎంత తెలివిగా ఉంటారు అంటే గనక వీరు ఖచ్చితంగా కూడా ఎవరిని కూడా అంత సులువుగా నమ్మరు. ఎవరిపైన కూడా ఆశలు పెట్టుకోరు. అలానే ఎవరో ఏదో చెప్పగానే నమ్మేసినట్టు ప్రవర్తిస్తారే తప్ప వీరు నమ్మరు. చాలా తెలివిని కలిగి ఉంటారు. చాలా అంటే చాలా గొప్ప తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. అలానే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ప్రస్తుతం అయితే వీరు ఏదైనా సరే అనుకుంటే సాధించగలిగేటటువంటి వ్యక్తులు.
చాలా వరకి కూడా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇక ఈ సింహ రాశి వారికైతే ఈ సమయంలో ఖచ్చితంగా కూడా ఒక వార్త అనేది వీరిని పరుస్తుంది అని చెప్పుకోవచ్చు. ఏ వార్త ఇక ఈ యొక్క సింహరాశి వారు జీవితంలో ఏది అనుకున్నా సాధించగలుగుతారు. అలానే వీరి జీవితంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. అయితే అక్టోబర్ 13వ తారీఖు సోమవారం రోజున సాయంత్రం 6 తర్వాత మాత్రం వీరికి శుభవార్త వస్తుంది. అలానే వీరికి సంతోషకరమైనటువంటి లైఫ్ కూడా ఉండబోతూ ఉంది. ఏ విధంగా అంటే గనక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా అదృష్టం అనేది ఏదో ఒక రకంగా సంభవించబోతూ ఉంది. అయితే ఎలాంటి అదృష్టం అనేది సింహరాశి వారికి వస్తుందో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. వీరు ఇదివరకు అప్పులు ఆర్థిక సమస్యతో బాధపడుతూ ఉన్నట్లు అయితే గనక ఆ సమస్యలు అనేవి ఖచ్చితంగా కూడా తొలగిపోయి ఇక అదృష్టం అనేది కలిసి వస్తుంది. అలానే అనేక రకాలైనటువంటి సమస్యల నుండి కూడా వీరు విముక్తిని పొందుతారు. ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. వృత్తి వ్యాపారం యందు కూడా మంచి లాభాలు అనేవి ఉంటాయి. ఇక వీరు ఏదైతే ఊపిరి తీసుకోలేనటువంటి కష్టాలను అనుభవించి ఉన్నారో ఆ కష్టాలు సమస్యలు అనేవి తొలగిపోబోతూ ఉన్నాయి సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి. ఇక తెలుసుకున్నారు కదా, అక్టోబర్ 13వ తారీఖు సోమవారం రోజున సింహరాశి వారికి సాయంత్రం 6 తర్వాత ఎలాంటి శుభవార్త రాబోతుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా